ఆంధ్రప్రదేశ్లో చెదురుమదురు సంఘటనలు, హింసాత్మక సంఘటనల మధ్య సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే ఎన్ని సంఘటనలు జరిగినా పోలింగ్ మాత్రం గత 2019 కంటే ఎక్కువగా జరిగింది. 2019లో రాష్ట్రంలో 79.88% పోలింగ్ నమోదైంది. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో 81.76% పోలింగ్ జరిగింది. అంటే సుమారు 2% ఓటింగ్ పెరిగింది. దీంతో పెరిగిన ఓటింగ్తో ఎవరికి లాభమనే చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్రంలో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని, కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని ఓటింగ్ ముగిసిన అనంతరం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీతో 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని, పోలింగ్కు జనం పెద్ద ఎత్తున తరలి రావడమే దీనికి నిదర్శనమని నర్సాపురం ఎంపీ, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద ఆవిరంలోని తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. ఈ రోజు నా పుట్టినరోజు. ఈ రోజుతో వైసీపీకి మరణం, నాకు జననం అన్నారు రఘురామ. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో వైసీపీ ఇక కనిపించదని, గతంలో పుట్టినరోజు నాడే నన్ను ఇబ్బందులకు గురి చేశారు, హతమర్చాలని చూశారు. జైల్లో నేను చేసిన శపథం నెరవేరిందన్నారు. గత 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు 151. ఈ సంఖ్యలో ఎటువైపు ఉన్నా ఒకటి పోతుందో తెలియదని రఘురామ అన్నారు. గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవటం దేశ చరిత్రలోనే ఇది ప్రథమమన్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ప్రజలు ఓటేసేందుకు తరలి వచ్చారంటేనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలను గుర్తించిన మహిళలు భారీగా పోలింగ్లో పాల్గొన్నారని, జన స్పందనతో పోలింగ్ రోజు మధ్యాహ్నానికే వైసీపీ నాయకులు పోలింగ్ బూతుల నుంచి తిరుగుముఖం పట్టారని, క్రైస్తవ మతానికి నేను వ్యతిరేకినని పదే పదే సాక్షి పత్రికలో చిత్రీకరించారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ప్రజా కంటకుడిపై పోరాడుతుంటే ఒక మతానికి వ్యతిరేకమని ప్రచారం చేయటం దురదృష్టకరమని, మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం తథ్యమని రఘురామ తెలిపారు.